మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడ మన రికార్డింగ్ నెంబరు 98 అన్నమాట. 14th చాప్టరు 14వ అధ్యాయమైన గుణత్రయ విభాగ యోగము అనే దాంట్లో మనం ఇప్పుడు 9వ శ్లోకం కంటిన్యూయేషను. ఇంతకు ముందు చెప్పుకున్నాము, త్రిగుణాలు అనేవి ఉంటాయి, సత్వరజస్తమో గుణాల గురించి చెప్పుకున్నాము. అదే ఆ గుణాల గురించి అవగాహన బాగా ఉంటే మనకి దానిని దాటటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వివరంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ పరమాత్మ. పుట్టుకతోనే ప్రతి జీవికి త్రిగుణాల్లో ఏదో ఒక గుణం ప్రాధాన్యంగా ఉంటుంది. అంటే ఒక గుణం కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట, మిగతా రెండు దాంతో కలుస్తాయి. ఈ రేషియోని బట్టి ప్రతివాడు వేరే వేరే బిహేవియర్స్ ఉంటాయి, వేరే వేరే చేష్టలు ఉంటాయి. వాళ్ళ ప్రవర్తనలో తేడాలు ఎట్లా వస్తున్నాయి అంటే ఈ గుణాల వల్లనే వస్తున్నాయి అంటున్నారు. ఈ భేదం వల్లనే, డిఫరెన్సెస్ ఉన్నందువల్లనే పరస్పర సంబంధాలు పుడతాయి, రాగద్వేషాలు పుడతాయి. అంటే ఒకళ్ళతో ఒకళ్ళకి రిలేషన్షిప్ నచ్చటం, నచ్చకపోవటం, ఇష్టము, అయిష్టము, ఇవన్నీ ఈ రాగద్వేషాలన్నీ పుట్టిన తర్వాత కొట్టుకుపోతూ ఉంటాడు జీవి దాంట్లో. ఎందుకంటే అంత ఫోర్స్ అన్నమాట, గుణాలతో వచ్చినటువంటి ఫోర్స్. పైగా మనం ఏ వివేకము లేకుండా మనం ఎట్లా ఉన్నామో త్రిగుణాలు ఉంటాయి అని కూడా తెలియకుండా మనం బతుకుతూ ఉన్నప్పుడు ఆ జీవితం కొట్టుకుపోతున్నట్టుగానే అయిపోతుంది. అట్లా కొట్టుకుపోతున్న తర్వాత ఎప్పుడో ఒకసారి కొంచెం నిదానించటం నేర్చుకుంటాడు, నిదానించి చూడటం నేర్చుకుంటాడు. కామము, క్రోధము, విపరీతమైన కోపం వస్తుందండి నాకు, నేను చాలా కష్టము అని చెప్పేవాళ్ళని కూడా మనం చూస్తాం. అవి నెమ్మదిగా కొంచెం తగ్గించుకోవటం నేర్చుకుంటాడు. ఆ నేర్చుకోవటంలో ఎప్పుడో ఒకసారి కలుగుతుంది, కానీ జనరల్గా కొంత మటుకు తగ్గుతుంది. ఆ తగ్గిన తర్వాత ఇంకా కొంతకాలం అయిన తర్వాత, ఎందుకంటే దాన్ని చూడటం నేర్చుకున్నాడు, కాలక్రమంలో ఇంకా అది రాకుండా, కోపం అనేది రాకుండా గమనించగలుగుతాడు. ఈ మార్పుల్ని చూస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది అంటే, బాగా పెద్దగా దీర్ఘరోగి అంటే వాడికి చాలా పెద్ద జబ్బు, పుట్టినప్పటి నుంచి జబ్బే, దీర్ఘరోగి చాలా కాలం, వాడికి మెల్లమెల్లగా కొంచెం ఆరోగ్యం వస్తూ ఉంటే వాడు ఎలా బెటర్గా అవుతాడో ఆ రకంగా ఉంటుందిట. ఈ లోపల ఉన్న త్రిగుణాల యొక్క ప్రభావాన్ని తెలుసుకొని నెమ్మదిగా వాటిని అర్థం చేసుకుంటూ బయటికి రావడానికి ప్రయత్నించటం అనేది, దాన్ని గమనిస్తూ ఉండటం అనేది జబ్బున్నవాడు కోలుకుంటూ ఉన్న మెథడ్లో ఉంటుందిట. అట్లా అనిపిస్తుంది అన్నమాట. రాగద్వేషాదులు, రాగము ద్వేషము అంటే ఇష్టము అయిష్టము, ఈ రెండు, ఇష్టము ద్వేషము, యాక్చువల్గా అయిష్టం కూడా కాదు, ఇష్టము ద్వేషము ఉన్న జన్మలన్నిటికీ కూడా మళ్ళీ జన్మ తప్పదు అని ఇక్కడ చెప్పేస్తున్నారు క్లియర్గా. ఎప్పుడైతే ఇష్టము ద్వేషము అనే రెండిట్లో కొట్టుకుపోతూ ఉంటాము మళ్ళీ పుట్టక తప్పదు. ఎందుకంటే మనమే ఒక రియాక్టివ్ ప్యాటర్న్, గ్రాఫ్లో ఒక రియాక్టివ్ ప్యాటర్న్ మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే ఒక రాయి విసిరేస్తున్నాం, అది మళ్ళీ నెత్తి మీద వేసుకోవడానికి మనమే మళ్ళీ పుట్టాలి. మనం వేసిన రాయి ఎవడి నెత్తినా పడదు, మనం వేసిన రాయి మన నెత్తిన పడటం అనేది ఈ అద్భుతమైన సృష్టిలో ఆ పరమాత్మ యొక్క సిస్టమ్. అది ఎవరు రాయి వేస్తే అది వాళ్ళ నెత్తినే పడుతుంది, ఇంకొకళ్ళ నెత్తిన పడాలని మనం ఉద్దేశించినా పడదు. దానివల్ల కర్మబంధం వచ్చి మళ్ళీ పుట్టక తప్పదు అంటున్నారు. ఈ కర్మబంధం ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది. కానీ కొంచెం మళ్ళీ తెలుసుకుని, ఎప్పుడైతే ఇదేదో రియాక్టివ్ ప్యాటర్న్ లాగా ఉంది, ఏదో పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, అది విన్నానే మొన్న పురాణంలో చెప్పారు, కొంచెం నేను అది చేస్తే బాగుంటుందేమో అని కొంచెం దాంట్లో ఉన్న కొద్దీ కర్మబంధం కూడా సడలి తొలగిపోతుంది అంటున్నారు. ఎంత తేలికగా, ఎంత ధైర్యం వచ్చేటట్టుగా ఉందో ఈ మాట మనకి. సడలుతుందిట కొంచెం, ఆ టైట్నెస్ పోయి కొంచెం సడలి కర్మబంధం కూడా తొలగిపోతుంది. ఇన్నిటికీ కారణము త్రిగుణాల స్వభావం కూడా కాదు, జీవి సామర్థ్యము కాదు. ఈ కర్మబంధం కలగటానికి, వీళ్ళు మనుషులు ఇలా బిహేవ్ చేయటానికి, దీనికి అంతటికీ త్రిగుణాలు కారణం కాదు, జీవి కారణం కాదు. ఇన్నిటి యందు అంతర్యామిగా పనిచేసే దైవ లీలయే కారణము అంటున్నారు. జీవ పరిణామం అంటే ఎవల్యూషన్లో ఉన్నటువంటి సామర్థ్యం కూడా కారణం కాదు. ఏమిటి కారణం అంటే అన్నిట్లో అంతర్యామిగా పనిచేస్తూ ఉన్న
దైవలీలయే కారణం. ఏమిటి, మనం ఎలా వచ్చాము ఈ భూమి మీదకి, ఎలా పుట్టి పెరుగుతున్నాం, ఎంత చక్కగా మన కంటిన్యూయేషను. తెల్లవారుతుంది, మళ్ళీ నిద్రలేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం రోజంతా పనులు చేసుకుంటాం, మళ్ళీ నిద్రపోతాం, మళ్ళీ లేస్తాం. ఏమిటి అసలు ఇది? చీకటి వెలుతురు, చీకటి వెలుతురు, చీకటి వెలుతురు. ఎంత అద్భుతమైనటువంటి ఆగిపోయినటువంటి కార్యక్రమం కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే దాంట్లో మనం కూడా ఉన్నామని మనకి తెలుసు. కింద మీద పడటం అది డిఫరెంట్ మ్యాటర్, అది సర్దుకోవచ్చు మనము. ఇలాంటి పుస్తకాలు చదివినందువల్ల పడిపోకుండా నిలబడటం నేర్చుకోవడానికే కదా మనం ఇవి చదువుతుంది. దీనికంతా కారణం తెలుసుకున్నప్పుడు నిలబడగలుగుతాం. ఇదంతా మనకి సంబంధం లేదు, ఇది దైవలీల. ఎప్పుడైతే దైవము అని తెలుసుకున్నామో ఇంకా మనకు ఒక నిశ్చింత. దేవుడేమి అపకారం ఎప్పుడు ఎవరికి చేయడే. దేవుడు శిక్షిస్తాడా? శిక్షించడు. మనం చేసుకున్నదే మనకి ప్రాప్తిస్తుంది. అది కూడా ఎందుకు, ఎంత బ్యూటిఫుల్ క్రియేషను. అయిపోవడం అనేటటువంటిది కర్మబంధానికి కూడా ఉన్నది. పాపం పుణ్యం రెండు ఏమేం చేసుకున్నాము? మంచి పనులు చేసాము. ఎందుకు చేసాం మంచి పనులు? నాకు పుణ్యం వస్తుందని చేసాం. ఏ భావము లేకుండా, ఏ రకమైన కర్తృత్వ బుద్ధి అంటే రిజల్ట్ ఓరియంటేషన్ లేకుండా నువ్వు ఏ పనైనా అది మంచో చెడో అనే విచక్షణ నువ్వు చెయ్యక్కర్లే. నువ్వు అసలు ఎందుకు చెడ్డ పనులు చేస్తావు? రిజల్ట్ని వదిలేసిన వాడు చెడు పని ఎందుకు చేస్తాడు? ఏదో ఫలితం కోరిన వాడు చెడ్డ పని చేస్తాడు, కానీ రిజల్టే లేనివాడు ఊరికి చేసుకుంటూ పోయేవాడు ఎందుకు చేస్తాడు అసలు చెడ్డ పని? వాడితో జరగదు అసలు ఆ పని. ఎప్పుడైతే అది నేర్చుకున్నామో ఇక మనకి బయట పడిపోయినట్టే. ఆ చక్కని ఆట, ఈ రకమైనటువంటి క్రీడ, లీల, ఇది దైవం లీలయే. ఇది మనకి ఎట్లాంటి సంబంధం లేదు, ఇది దైవమే జరుపుతున్నాడు. ఈ బంధం నుంచి చక్కగా విముక్తి అవుతుంది అనేది చిట్ట చివరి దశలో అది అనుగ్రహము అంటారు దాన్ని. అంతకు ముందుగా ఉన్నదంతా కూడా జీవి తనే ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు కొట్టుమిట్టాడిపోతూ ఉంటాం. అయ్యో ఇలా చేశానేమిటి, అలా చేసి ఉండాల్సింది, వీళ్ళని కలిసానేమిటి, వాళ్ళని కలిసి. ఎప్పుడు మనకి వెనక ముందు ఈ పెండ్యులం కదులుతూనే ఉంటుంది. ఇట్లా చేశాను, ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదు, నేను అలా మాట్లాడి ఉండాల్సిందా, రే మా అమ్మ చెప్పింది కరెక్టేనే, అయ్యో మా నాన్నగారు కోపడ్డారు, అది కరెక్ట్. ఎప్పుడు ఇదే గోల, కింద మీద పడుతూ ఉంటాం మనం. అలా కాకుండా దీనికంతటికి దైవలీలయే కారణము అని తెలుసుకునే సమయంలో అది అనుగ్రహము అనబడుతుంది. ఆ అనుగ్రహం అనేది మన్ని చక్కగా ఈ స్వప్రయత్నము అనే దాని నుంచి బయటపడేస్తుంది. అంతకు ముందున్న దశలో జరిగిందంతా అయ్యో ఇంత అజ్ఞానంలో పడ్డానా, నేనే చేస్తున్నాను అనుకున్నానా, నేను ఎట్లా చేస్తాను, నిద్ర మెళుకు రాకపోతే తెల్లవారి నేను లేస్తున్నానా, అది మెళుకు వచ్చింది కాబట్టి నేను లేచి ఆహా నేను ఓహో నేను అని నేను బిహేవ్ చేస్తున్నాను, అధికారం చేస్తున్నాను చిన్నవాళ్ళ మీద, పని వాళ్ళ మీద, నాకంటే తక్కువ వాళ్ళ మీద, మళ్ళీ నాకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వంగి దండాలు పెడుతున్నాను. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను? రాత్రిపోయిన నిద్ర నుంచి నేను మేలుకున్నాను కాబట్టి ఇదంతా జరుగుతుంది. మెళుకు ఎవడు తెప్పించాడు? ఆ పరమాత్మ లేకపోతే ఈ మెళుకువ అనేదే లేదు ఇక్కడ అసలు. ఇంతకు ముందే చెప్పారు కదా, అందరూ నిద్రపోయినా కూడా బ్రహ్మప్రజ్ఞ మెళుకుగా ఉంటుంది. ఆ బ్రహ్మప్రజ్ఞయే లేపుతుంది. ఈ కార్యక్రమం అంతా మనకు సంబంధించింది కాదు అని తెలియటం అనేది అనుగ్రహము. అయ్యో ఇంత అజ్ఞానంలో ఉన్నానా అని గమనించుకుంటా ఉంటా. ఈ మూడు కూడా భగవత్కథలోని అధ్యాయాలే జగత్కథలు అంటున్నారు. ఇదంతా భగవంతుడి కథే. మొత్తం ఎన్ని సినిమాలు, ఎన్ని డ్రామాలు, ఎన్ని కథలు, ఎంతమంది రచయితలు దేన్ని గురించి రాసినా ఇవన్నీ కూడా భగవత్కథలే. వేరేదే లేదు ఇక్కడ అసలు. అనటానికి వేరు అనటానికి రెండో వస్తువే లేదు అసలు. ఇవన్నీ కూడా భగవత్కథలే, ఈ జగత్కథలన్నీ అని చెప్పేశారు ఇక్కడ. ఏ దశలో ఉన్న జీవికి ఆ దశయే నిజం అనిపిస్తుంది. ఈ ఒక పర్టికులర్ స్టేట్లో ఉంటాడు, వాడు ఏదనుకుంటే అదంతా కరెక్టు, మిగతా ఎవ్వరూ కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అనే ప్రతివాడు ప్రతి దశలోనూ తను ఉన్నది సరైన దశ, సరైన పద్ధతి అని అదే నిజం అనుకుంటాడు, అదే పరమసత్యం అనుకుంటాడు. మొట్టమొదటి దశలో ఉన్నవాడికి ఈ సమాజం అంతా కూడా ఏంటి ఇట్లా ఉన్నారు వీళ్ళందరూ, ఏమండి మీరు నీతులు చెప్తే అవదు, మంచితనం ఇక్కడ పనిచేయదు, స్వార్థంతోనే ఈ ప్రపంచం అంతా ఉన్నది, మనం కూడా స్వార్థపూరితంగా లేకపోతే నడి రోడ్డు మీదకి వెళ్ళిపోతాం అని చెప్పేవాళ్ళని మనం చూస్తాం.
ఎందుకు చెప్తున్నాడంటే అతనికి అది నిజం అనిపిస్తోంది, అదే కరెక్ట్గా అనిపిస్తోంది. అందువల్ల అయ్యో వీళ్ళందరూ అనవసరంగా స్వార్థం ఉండకూడదు అని చెప్పి వీళ్ళు పాడైపోతారే అని అలా చెప్తూ ఉన్నాడు ఆయన. ఇంకో స్థితిలో ఇంకోడు ఉన్నాడు, వాడేంటంటే ధర్మము అధర్మము ఇచ్చిపుచ్చుకోవడంలో మనిషి ఎలా ఉండాలి అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఈ ధర్మాధర్మాలు ఎట్లా ఉంటాయి, ఇచ్చిపుచ్చుకోవటాలు ఎట్లా ఉండాలి, మనిషి ఎలా చెయ్యాలి అనే దాంట్లో మంచి నమ్మకం ఏర్పరచుకున్నాడు. ఆయన ఉన్నాడు. ఆ మూడో దశలో ఏమిటంటే స్వధర్మాచరణ రూపమైన నా ధర్మం ఏమిటి అసలు, ఇంకొకళ్ళ గురించి నాకెందుకు, సమాజాన్ని ఉద్ధరించడం తర్వాత, ముందు నన్ను నేను ఉద్ధరించుకుంటే సమాజం సంగతి తర్వాత అని చెప్పి ఏం చేస్తాడు, స్వధర్మం నా ఆచరణ ఏమిటి, నేనేం చేయాలి, నా ధర్మం ఏమిటి అని సత్కర్మాచరణే సాధన మార్గం అని ఒక దోవలోకి వస్తాడు, ఒక పద్ధతికి. దైవానుగ్రహము, అంతర్యామిత్వము, మోక్షధర్మము ఇవన్నీ కూడా అర్థమవుతాయి నిదానంగా. ఈ 3 స్థితుల వాళ్ళకు కూడా వాళ్ళకు కావలసిన పద్ధతిలోనే ఈ త్రిగుణాలన్నీ పనిచేస్తూ చక్కటి శిక్షణ ఇస్తాయిట. అంటే మనకి మంచివి కాదు అనిపించిన విషయాలన్నీ కూడా మనకు సహాయకారిగా ఈ సృష్టిలో అవసరమైనవే. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక ఆటలో పెట్టకపోతే ఆటకు అర్థం లేదు, కానీ అవి ఒక ప్రతిబంధకాలుగా అనుకుంటే ఎట్లా, అవి ఉండాలి, వాటిని సమంగా పాటించటం నేర్చుకోవాలి, ఉత్తీర్ణత పొందాలి, ఆటలో గెలవాలి. ఇక్కడ ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవడమే మనకు గెలుపు, అంతకంటే ఇంకేమీ వచ్చేది లేదు, పోయేది లేదు. ఇక్కడ గుణసంగము అని నెక్స్ట్ హెడ్డింగు. సత్వరజస్తమస్సులు 3 కూడా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 కూడా దేహ వ్యూహమందున్న అంటున్నారు. దేహం అనేది ఒక వ్యూహం, ఒక యంత్రం. ఆ వ్యూహంలో మూల యంత్రంలో ఉన్న 3 భాగాలు. దేహం అనే మూల యంత్రంలో 3 భాగాలు. అవి లేకపోతే దేహం ఉండే ప్రసక్తే లేదు. మనం వాడుకుంటూనే ఉంటాం, కానీ మనకి ఆఖరికి గడియారం టైం కోసం చూసుకుంటాం, కానీ దాంట్లో వెనకాల చక్రాలు ఉన్నాయి, వెనకాల బ్యాటరీ వేసాము, ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా ఛార్జ్ అవుతుంది, ఎట్లా తిరుగుతుంది, ఏమీ అవసరం లేదు మనకి. స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుందని తెలుసా, అంత మటుకే చూస్తాం. అందుకని చక్కగా చెప్తూ ఉన్నారు, అవన్నీ మనం తెలుసుకోం. కాబట్టి ఈ యంత్రానికి మనం ఈ 3 గుణాలు ఉన్నటువంటి దేహము అనే యంత్రానికి వెనకాల ఏమున్నాయో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఇది గమనించుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దాన్ని గమనించటం నేర్చుకుంటామో అప్పుడు దేన్ని ఎట్లా తిప్పాలో, దేన్ని ఎలా ఆపాలో, ఈ పోకడలని యంత్రం యొక్క పోకడలు అంటున్నారు. ప్రయోగాత్మకంగా, అంటే ప్రయోగము అంటే ఎక్స్పెరిమెంట్ చేసి చూసుకోవాలి జీవితంలో, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుందని చూసుకుంటూ నడిపించుకుంటూ ఈ దేహం అనే బండిని జాగ్రత్తగా నడిపించుకోవాలి. ఈ బండి నడిచిన నాళ్ళు నడవకపోతే దుఃఖం రావటం జరుగుతుంది. దేహం అనే బండి బాగున్నంతకాలం అందరూ బాగానే ఉంటారు, కాస్త తేడా వచ్చిందంటే కూలబడిపోయి దుఃఖపడిపోతారు. ఈ దేహం నాది కాదు, ఈ దేహం ఎక్కడి నుంచో వచ్చింది, దాన్ని నడిపించాల్సిన బాధ్యత, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నా చేతిలో ఉంటే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఇవన్నీ అప్పుడు తెలియవన్నమాట. తెలియనన్నాళ్ళు ఏమవుతుంది, నడిచినన్నాళ్ళు నడుస్తుంది, నడవనప్పుడు దుఃఖం వస్తుంది. జన్మ మృత్యువు మన చేతిలోవి కాదు అని తెలియక దుఃఖం వచ్చేస్తుంది. ఏమిటి అసలు ఇది, ముసలి వాళ్ళు అయిపోతున్నారేంటి, బుద్ధుడు ఎంత బాధపడ్డాడు, ఇదంతా ఏమిటి, ఇలా ఉన్న రోగం ఏమిటి, ముసలితనం ఏమిటి, ఓపిక లేకపోవటం ఏమిటి, నడవలేకపోవటం ఏమిటి ఇవన్నీ అని షాకింగ్గా ఉంది అతనికి. ఎందుకంటే అతను వాటి వైపు చూశాడు, మనం చూడట్లేదు. ఊళ్ళో ఎంతమందికి రోగాలు వచ్చినా మనకి రావనుకుంటాం, ఊళ్ళో ఎంతమంది ముసలి వాళ్ళైనా మనం అవము అనుకుంటాం. ఎవరికి ఎంత దుఃఖం కలిగినా నాకు అసలు కలగదు, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళండి అని అలా తోసేసుకుంటూ పోతాం. లేకపోతే వాళ్ళు చెడ్డ పనులు చేశారండి అందుకనే వాళ్ళకు దుఃఖం అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ విషయం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెబుతున్నారు. ఆరోగ్యవంతుడికి ముసల్తనం కానీ రోగం కానీ మానసికమైన ఆరోగ్యం, ఫిజికల్ అని చెప్పట్లా, మంచి ఆరోగ్యమైనటువంటి మనస్సున్నవాడికి ఏది దుఃఖాన్ని కలిగించదు. ఈ దేహానికి ఇవి సహజము అని తెలుసుకుంటాడా, ఆ దేహం అనేట యంత్రాన్ని జాగ్రత్తగా గమనించి ఇవన్నీ వస్తాయి, చాలా న్యాచురల్,
నీళ్ళల్లో కాలు పెడితే తడి అంటుతుంది, కాలు పెట్టి తడంటింది అంటే లాభం లేదు, అంటుతుంది అని తెలుసుకున్నాడు అన్నమాట. దేహం ధరిస్తే ఇవన్నీ ఉంటాయి, ఆ దేహానికి ఇవన్నీ ఉంటాయి అని తెలుసుకున్నాడు. అది వ్యాధి ఆరోగ్యం అనేవి కొంత మటుకు మన చేతిలో ఉన్నాయి అని కూడా తెలుసుకోవచ్చు. ఏదో మనకి చేతైనంత ఏదో కాస్త వాకింగ్ చేసుకుంటారు, ఎక్సర్సైజులు చేసుకుంటారు, అనారోగ్యమైన తిళ్ళు తినకుండా ఉంటారు, పెందరాడి సూర్యోదయం కాకముందు లేస్తారు, ఏదో భగవంతుడిని కాసేపు కళ్ళు మూసుకు కూర్చుంటారు. ఇట్లాంటివన్నీ కూడా ఆరోగ్యానికి పనిచేస్తాయి తప్పకుండా. కానీ అటువైపు అసలు దృష్టి పెట్టకుండా ఉండటం పరమ అజ్ఞానము. అది తమోగుణాన్ని అంటించుకోవటం వల్ల కలుగుతోంది. అంటించుకోవటము అని ఎందుకు చెబుతున్నారంటే ఇక్కడ దీన్ని వదిలించుకోవచ్చు అన్నమాట. ఇంకా సత్వగుణం. ఈ సత్వగుణం గలవాడికి ఏం ప్రాబ్లం వస్తుందంటే జ్ఞానం ఉంటే మోక్షం వస్తుంది, కానీ జ్ఞాన సంగము ఉంటే బంధం కలుగుతుంది. ఎంత బ్యూటిఫుల్గా చెబుతున్నారు. జ్ఞాన సంగం అంటే ఏమిటి? నేను మంచివాడిని, నేను బాగా అన్ని పనులు చేస్తాను, నేను దైవ కార్యాలు చేస్తాను, ఐఎమ్ ఏ స్పిరిచువల్ పర్సన్. ఇది జ్ఞాన సంగం. దానివల్ల బంధం కలుగుతుంది. సత్వగుణమేమో సుఖం యందు సంగం కలుగజేస్తుంది, అంటే సుఖంగా ఉంటుంది సత్వగుణం గలవాడికి. సో ఇంకా మళ్ళీ మళ్ళీ ఆ సుఖం కావాలని అనిపిస్తూ ఉన్న కొద్దీ అదొక సుఖ సంగం అయిపోతుంది. వాడు కింద పడిపోతాడు సాధనలో నుంచి. అదేవిధంగా రజోగుణం గలవాడు కర్మతో సంగం అయినప్పుడు వాడికి దుఃఖం వస్తుంది. ఏమిటి? ఇహ అంతూ దరి లేదు, ఏదో చేయాలి ఆరాటం. అది రజోగుణం వల్ల వస్తుంది. దీనికి నేను లిమిట్ పెట్టుకోవాలి అని తెలియకపోవటమే రజోగుణం కర్మ సంఘాన్ని కలగజేయటం అన్నమాట. తమోగుణం ఎట్లా ఉంటుంది? పొరపాటు అనే స్థితిలో సంఘం కలగజేస్తుంది. వాడు ఎప్పుడు పొరపాట్లే చేస్తాడు, అసలు మామూలుగా ఉండటం అనేది ఉండదు. తమోగుణ స్థితిలో కంప్లీట్గా జ్ఞానం అనేది దాక్కునే ఉంటుంది, బయట పడదు అసలు. రజోగుణ స్థితిలో ఏమో జ్ఞానం కర్మలో చిక్కుకొని పోయి ఉంటుంది. ఆ పనిలో ఎప్పుడు పని అనే దాంట్లో జ్ఞానం అంతా అక్కడ చిక్కుకుపోయింది. రజోగుణ స్థితిలో జ్ఞానం కర్మలో చిక్కుకుపోతే సత్వగుణ స్థితిలో మనసు జ్ఞానంలోనే చిక్కుకుపోతుంది. కన్ను తెరచి మూడవ స్థితిని గమనిస్తే మటుకే జ్ఞానసంగం తొలగి జ్ఞానం నిలబడుతుంది. ఏమక్కర్లే, మనం దాన్ని తెలుసుకుంటే చాలు. ఇది ఎలా జరుగుతుంది? నేను జ్ఞాన సంఘంలో పడ్డానా, నేను కర్మ సంఘంలో పడ్డానా, నేను తమోగుణంలో ఒళ్ళుపై తెలియకుండా బద్ధకించి సోమరితనంగా జీవిస్తున్నానా? తనని తాను చూసుకుంటే ఇవన్నీ కూడా చిక్కులు తొలగి చక్కగా అయిపోతాయి. అందుకే మనం తెలుసుకోవటానికే పరమాత్మ ఇక్కడ గుణ సంగము అనేది వివరంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ తమోగుణం వాళ్ళు ఎలా ఉంటారో చెప్తూ ఉన్నారు. తమోగుణం జ్ఞానాన్ని ఆవరించి ఉంటుంది, లోపల జ్ఞానం ఉంటుంది, కానీ అది తమోగుణంతో కప్పబడి ఉంటుంది. ఏమిటి ఎగ్జాంపుల్ అంటే, దొంగతనం చేస్తున్నాడు, తను చేసే పని తప్పని వాడికి తెలుసు, అది జ్ఞానం. తప్పని తెలియటమే జ్ఞానం. కానీ దాన్ని తెలిసినా దొంగతనం చేస్తున్నాడు కదా, దాన్నే మరుగుపడి ఉండటము అంటున్నారు. అంటే ఆ తెలిసిన జ్ఞానం వాడిలో రిఫ్లెక్ట్ అవ్వదన్నమాట. దొంగతనం మంచిదే నిజంగా నమ్మి త్రికరణ శుద్ధిగా ఎవడైనా చేస్తాడా? ఎవడు చేయడు కదా. దొంగతనం తను చేసే పని మీదే నమ్మకం లేదు, దొంగతనంపై నమ్మకం లేదు, కాబట్టే ఎవరు చూడకుండా చేయటానికి ప్రయత్నం చేస్తాడు. త్రికరణ శుద్ధిగా మంచిది అని నమ్మి ఎవరైనా చేయదలిస్తే 10 మంది చూస్తూ ఉండగానే జేబులో చేపెడతాడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. జ్ఞానము మాటుపడి ఉండటము అంటే ఇది. ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. మా ఇంటికి వెంకటరత్నం గారని చెప్పి రమణాశ్రమం నుంచి ఒక మహానుభావుడు వచ్చేవాడు. ఆయన ఏం చేసేవాడంటే, స్నానం చేసి అక్కడ మనం బట్టలు ఆరేసుకుంటాం కదా, ఆరేసున్న పంచెల్లో నుంచి ఒక పంచె తీసేసుకొని కట్టుకుని తను అంతకుముందు కట్టుకున్నది అక్కడ పారేసి వచ్చేసేవాడు. అందులో దొంగతనం ఏం లేదు. ఆయనకు పంచె కావాలి, తను కట్టుకోనున్నది తనకి కావాలనే వ్యామోహం లేదు, అది ఎవరిదో అది మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఎవరు చూడకుండా తీసుకోవాలి అనే భావము లేదు. అందుకని అందరూ చూస్తూ ఉండగానే చక్కగా స్నానం చేసి వచ్చి ఆ అంతకుముందు కట్టుకున్న తడి పంచె చుట్టుకొని బయటకు వచ్చి దండం మీద ఆరేసున్నటువంటి పంచె కట్టుకొని దాన్ని తను అంతకుముందు కట్టుకున్న తడిది అక్కడ పడేసి వచ్చేసేవాడు లోపలికి. చాలా పబ్లిక్. అది గుర్తుకొస్తుంది ఇక్కడ. అది చేసే పని కరెక్ట్ అనే త్రికరణ శుద్ధితో నమ్మినవాడు
10 మంది చూసేట్టే చేస్తాడు, అందులో ఏమిటి ఆశ్చర్యం ఏముంది అంటున్నారు. అదేవిధంగా జ్ఞానం మాటుపడి ఉండటం అంటే వాడికి తెలుసు అది తప్పని, కానీ చేస్తాడు. అది ఆ తమో గుణం జ్ఞానాన్ని మూసేసిందన్నమాట. తాగుబోతున్నాడు, తాగుడు మంచిదని అందరితో వాదిస్తాడు. మీరు ఎప్పుడన్నా తాగారండి? అసలు తాగితే ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఏమైంది నాకు, నన్ను చూడండి ఎంత హాయిగా ఉన్నానో, నా అంత సుఖంగా ఉన్నవాడు ఎవడన్నా ఉన్నాడా అని వాదిస్తాడు. కానీ వాడు లోపల ఆ విషయాన్ని నిజంగా నమ్మటానికి అవకాశం లేదు. 10 మంది పెద్దల ఎదుట తాగుతాడా? దూరంగా వెళ్ళి దొంగతనంగా తాగుతాడు. ఎందుకంటే వాడు నిజంగా అది మంచిదని వాడు నమ్మట్లా. అదే జ్ఞానాన్ని తమో గుణం ఆవరించింది అంటే అర్థం అదిట. అంటే విషయం తెలిసినా కూడా తమో గుణం దాన్ని బయటికి రాకుండా చేస్తోంది అనేటటువంటిది. ఈ విధంగా తమో గుణం వాడు తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాడు. వాడి పొరపాటే వాడి జీవితం అన్నారు కదా, ఇక్కడ చెప్పారు. ఇంకా నెక్స్ట్ రజోగుణం వాడు ఏం చేస్తాడంటే తన బుద్ధికి తోచి మంచిది అనిపించిన పనులు చేస్తూ ఉంటాడు. పని చేయటంలో ఒక మోజు వాడి. ఆ మోజు వల్ల ఎంత పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద దుష్కార్యాలు అంటే సాధారణ మానవులు చేయలేనివన్నీ తలకెత్తుకుంటాడు. అది గొప్ప అనుకుంటాడు. కష్టపడి పని చేయటం, పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులు చేయటం చాలా గ్రేట్ అనే ఉద్దేశంతో నేను ఇంత గొప్పవాడిని, నేను అది చేశాను అనేటటువంటి అహంభావం వాడికి తృప్తి కలగాలంటే వాడు అటువంటి పనులు చేయాలి. ఆ రజోగుణం వాడిని అలా ప్రేరేపిస్తూ ఉంటుందన్నమాట. మహాకార్యాలు, పెద్ద పెద్ద కార్యాలు చేసేవాడు నిజంగా సమర్థుడే, కానీ సమర్థుడు అనిపించుకోవడానికి చేసేవాడు. మహాకార్యాలు ఎందుకు చేస్తున్నాడు వాడు? తను సమర్థుడు అని పేరు తెచ్చుకోవడానికి చేసేవాడు ఆ రజోగుణంలో చిక్కుకుపోయినవాడు అని చెప్పేశారు ఇక్కడ. అట్లాగే సత్వగుణం వాడు ఎలా ఉంటాడు? ఈ పని చేస్తే ఇది, ఆ పని చేస్తే అది అని ఆ రిజల్ట్స్ అన్నీ ఆలోచించి అసలు ఎందుకు వచ్చింది, ఏది చేయకుండా ఉంటే సరిపోతుంది అనే జ్ఞాన సుఖం వెంట పడతాడు. తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుసు, దానికి ఫలితం ఉంటుంది కాబట్టి అది ఎందుకు మనకి అని దాన్ని వదిలేసేస్తాడనమాట. మనకి చాలామంది సన్యాసులు ఇట్లాగే కర్మ మంచిది కాదండి, కర్మ సన్యాసం నేను చేసేసాను, అందుకని నేను ఈ ప్రపంచంలో సంసార బంధం నాకు లేదు అని కబుర్లు చెప్తూ ఉంటారు. ఇదే పద్ధతి అన్నమాట. సత్వగుణ సంగము కలవాళ్ళు, సుఖ సంగము కలవాళ్ళు అన్నమాట. ఏదెట్లా ఉన్నా మళ్ళీ దాంట్లో నుంచి బయటపడగలిగిన వాడు ఈ సత్వగుణం కలవాడొక్కడే. మిగతా రెండు గుణాల్లో నుంచి వాళ్ళు బయటపడాలంటే కష్టము. తనని తాను ఉద్ధరించుకోవడానికి రజస్తమస్సుల కన్నా సత్వగుణం సామర్థ్యం ఎక్కువ ఉంది. అందువల్లనే ఎప్పుడు సత్వగుణం గలవాడు జీవిత రంగంలో నెగ్గుతాడు తప్పకుండా అని ఇక్కడ మళ్ళీ అష్యూరెన్స్ ఇస్తున్నారు. తమోగుణం ఉన్నవాడు రాగద్వేషాల్లో మునిగుంటాడు. రజోగుణం ఉన్నవాడు రాగద్వేషాలతో పెనుగులాడుతూ జయించాలని పెనుగులాడుతూ ఉంటాడు. సత్వగుణం ఉన్నవాడు ఈ సుఖాన్ని గురించి జ్ఞానాన్ని గురించి మీనమేషాలు లెక్కిస్తూ ఉంటాడు. అంటే దాని మీద మనస్సులో ఒక ధోరణి ఉంటుంది. సుఖాన్ని గూర్చి జ్ఞానాన్ని గూర్చి ఆలోచించి కొంతకాలానికి బయటపడతాడు తప్పకుండా. నిస్సంగంగా ఏ సంగము లేకుండా కర్మాచరణ చేయటం, పనులు చేయటం నేర్చుకుంటాడు. జీవితంలో కృతకృత్యుడవుతాడు, అంటే చక్కగా పనిచేయటం నేర్చుకుంటాడు. రజోగుణం గలవాడు కర్తవ్యం అనుకొని పెద్ద పెద్ద పనులు నెత్తినేసుకొని పెనగులాడుతూ జీవిస్తాడు. కర్తవ్యం తన యందు తానే చేస్తున్నాను అనే భావంతో ఉంటాడు. కాబట్టి ఎంత మంచి పని చేసినా కూడా అది కర్తవ్యం కాకుండా కర్మబంధం అయిపోతుంది ఆ రజోగుణం వాడికి. ఇంకా తమోగుణం వాడు ఎదటి వాళ్ళతో పోటీ కోసం మొదలు పెడతాడు ఏదైనా. అందువల్ల కర్తవ్యం అతనికి ఎంతో దూరంగా ఉంటుంది. చాలా అసలు ఆ మాటకి అర్థం తెలియదు వాడికి. ఎలా ఉంటుందంటే పూజ చేసేవాడిని చూసి అసూయపడి తను కూడా పూజ చేయడానికి మొదలుపెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. నా విరోధి చందా ఇచ్చాడా, అయితే నేను వాడికంటే ఎక్కువ ఇస్తా అనేవాళ్ళు ఇంకా కొంతమంది తమోగుణం వాళ్ళు ఉంటారు. జపం చేసేవాళ్ళని చూసి అంతకన్నా నేను ఎక్కువసేపు జపం చేస్తాననేవాళ్ళు తమోగుణ ప్రధానులు అని చెబుతున్నారు. జపం దగ్గర కూడా తమోగుణం పనిచేస్తుందన్నమాట. ఆ పూజ జపము చందా వాళ్ళకి సంబంధించినవి కాదు, ఆ పట్టుదలకు సంబంధించింది అని మనకి తెలిసిపోతూ ఉంటుంది అంటున్నారు. ఇది తమోగుణ లక్షణం. సద్గుణము సహజంగా ఉంటే దానికోసం పట్టుదల ఎందుకు ఉంటుంది? సద్గుణము ఏదో పూజ చేయాలి, తపస్సు చేయాలన్నప్పుడు దానికి పట్టుదల ఎందుకు? పట్టుదల మళ్ళీ మనస్సే కదా. సద్గుణాల కోసం
పట్టుదల ఉండటం ఒక్కటే తమోగుణ ప్రధానులకు ఉన్న మంచి లక్షణం అంట. అందుకని అది ఉన్నదన్నమాట. సద్గుణాల కోసం పట్టుదల. వాళ్ళే నా గొప్పవాళ్ళు, వాళ్ళే నా మంచివాళ్ళు, నేను మంచివాడినే అని మొదలు పెడతాడనమాట. ఎక్కడొక్కడ ఒక మొదలు అవుతుంది వాళ్ళకు కూడా. సజ్జనుల సదాచారాలని చూసి, సజ్జనులు చేసే మంచి పనులు చూసి ఈర్ష్యతో వాళ్ళని గురించి నింద చేస్తూ, దుష్ప్రచారం చేస్తూ, వాళ్ళ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఎందువల్ల? ఇంకొక విధంగా వాళ్ళు సజ్జనులను, సద్గుణాలను స్మరింపరి వైరభక్తితో స్మరిస్తూ ఉంటారన్నమాట. మంచివారిని దూషించటమే అదే వాళ్ళ స్మరణ, సజ్జన సాంగత్యం వాళ్ళకి. అది వాళ్ళకి తప్పకుండా ఉపయోగిస్తుంది. ఆ రకంగా అయినా మంచి లక్షణాలు స్మరిస్తూ ఉన్నారు కదా అని చెప్తూ ఉన్నారు. ఈ తీవ్ర స్మరణలో వాళ్ళ జీవలక్షణం కొంతకాలానికి రజోగుణంలోకి మారుతుంది, తమోగుణం నుంచి. అంటే బెటర్ దాన్ బిఫోర్ అనమాట. మరికొంతకాలానికి సత్వగుణంలో కూడా మారుతుంది అని ఎంతో ధైర్యం ఇస్తున్నారు మనకి. ఎవరూ దిగులు పడక్కర్లేదు. ఇది ప్రాసెస్లో అన్నీ మారి వస్తాయి. ఇట్లా పరిశీలిస్తూ ఉంటే తమోగుణం దుర్భరం అయిపోయి దుఃఖకరంగా ఉంటుంది. రజోగుణం తీవ్ర దుఃఖ సమ్మిశ్రమం అంటే అన్నీ కలిసి, సుఖ దుఃఖాలు అన్నీ కలిసి అన్నీ తీవ్రతై అట్లా ఉంటుంది. సత్వగుణం జ్ఞానము సుఖప్రదాయకంగా ఉంటుంది. తమోగుణం కన్నా రజోగుణానికి సామర్థ్యం ఎక్కువ. రజోగుణం అంటే రజోగుణ ప్రధానుల చేతిలో తమోగుణ ప్రధానులు ఓడిపోతారు. రజోగుణం ఉన్న వాళ్ళ చేతిలో తమోగుణం ఉన్న వాళ్ళు ఓడిపోతారు. రజోగుణం కన్నా సత్వగుణానికి సామర్థ్యం ఎక్కువ. సత్వగుణం నుంచి మోక్షానికి దారి ఉన్నది కానీ రజస్తమస్సుల నుండి లేదు అని చెప్పారు. ఇక్కడ 9-10 శ్లోకాలు అయిపోయినాయి. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటే త్రిగుణముల లక్షణములు అని చెప్తూ ఉన్నారు. ఏదైనా ఒక విషయం మనకి అర్థమైనప్పుడు మనస్సులో మనకు ఒక వికాసం కలుగుతుంది అంటున్నారు. నిజమే అది. అమ్మ నాకు ఇప్పుడు అర్థమైందండి, ఇంతకుముందు తెలియలేదు అనుకుంటాం. ఓహో అలా అనిపించినప్పుడల్లా ఒక వికాసం లోపల వస్తుంది అని అర్థం చేసుకోవాలంటున్నారు. ఈ వికాసం ఎక్కడ కలుగుతోంది? మనస్సులోనే కాదు, మనస్సులో, ఇంద్రియాల్లో, నరముల్లో, రక్తనాళాల్లో కూడా కలుగుతుంది అంటున్నారు. మనం గమనించుకుంటే అంటే ఈ సాత్వికమైనటువంటి ఉపాసన అంటారు దీన్ని. భగవద్గీత చదువుకోవటం, మనం కూడా మంచిదోలో వెళ్ళాలని తెలుసుకోవటం, ఏదో మనకి చేతైన ఒక సాధన చేసుకుంటూ వెళ్ళిపోవటం, అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక విషయం చక్కగా అర్థమైంది, అబ్బా బాగా నాకు ఇప్పుడు అర్థమైంది అని అనిపిస్తూ ఉన్న దాని లక్షణం ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. అది మొత్తం దేహంలో మొత్తం మీద కలుగుతుంది ఆ వికాసము. అది ఎప్పుడు కలిగినా కూడా సత్వగుణం మన మీద పనిచేస్తోంది అని అర్థం చేసుకోవాలట. అది ఎంత గొప్ప విషయంగా ఉంది. ఇది జ్ఞానరూపమైన ప్రకాశమే అని అర్థం చేసుకోవాలట. నిజంగా మనకి తెలియకపోతే ఈ విషయం నాకు ఒకప్పుడు అనిపించేది నిజంగానే, అబ్బా ఇవాళ ఏమిటో ప్రతి క్షణం నేర్చుకుంటున్నట్టుగానే ఉందేంటి, ఎంత బాగుంది అని అనిపించేది. అంటే ఇది చదువుతూ ఉంటే అర్థమవుతోంది. ఇదివరకు ఈ పుస్తకం చదివినా కూడా ఈ విషయాలన్నీ కూడా నాకు నిజంగా ఏవీ అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది. ఎందుకు? ఇంత వివరంగా ఇంకొకరికి చెప్పాలి కాబట్టి, రికార్డ్ చేయాలి కాబట్టి ఇంత వివరంగా ప్రతి సెంటెన్సు జాగ్రత్తగా చదవటం అనేది ఇదివరకు జరగల. ఇంకొకరికి చెప్పాలనే ఉద్దేశంతో నేనే బెనిఫిట్ అవుతున్నానని ఇక్కడ బాగా తెలుస్తోంది నాకు. అలా క్షణక్షణానికి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి అనే వికాసము, అది జ్ఞానరూపమైన ప్రకాశము అని మనకెంతో ధైర్యాన్ని ఇస్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు. అంటే తెలియటంలోనే మనం వికాసం చెందుతాము. ఇట్లా వికాసం చెందటము ఎక్కడ జరిగినా సరే ఆ మనిషి మీద సత్వగుణం పనిచేస్తోంది, అంత మేరకు సత్వగుణం అతని మీద పనిచేస్తోందని అర్థము అని రాసేసారు ఇక్కడ. కొంతమంది విషయంలో ఈ బోధపడటం, ఈ అర్థం కావటం, వికాసం చెందటం అనేది చాలా న్యాచురల్గా సహజంగా జరుగుతుంది. అంటే అంత గుర్తించేటంత ఇది కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇంద్రియాలు, మనస్సు చాలా నిర్మలంగా, ప్రసన్నంగా ఉంటాయి. అంటే వాళ్ళు పుట్టుకతోనే కొంత నిర్మలత్వాన్ని, సాధుగుణాన్ని, సత్వగుణాన్ని కలిగి ఉంటారన్నమాట. అందువల్ల వాళ్ళకి చాలా తేలికగా ఈ వికాసం అనేది జరుగుతుంది. ఎట్లా జరుగుతుందో కూడా చెబుతున్నారు ఇక్కడ. ఆరోగ్యంగా ఉన్నవాడు గాలి ఎంత హాయిగా పీల్చి వదులుతాడో
అంత సులువుగా వాళ్ళకి విషయాలు బోధపడతాయిట. తాను వికాసం చెందటం కూడా జరుగుతుంది. అటువంటి వాళ్ళు ఎవరు అంటే సత్వగుణమే ప్రధానంగా ఉన్నవాళ్ళు, సాత్వికులు, సాధువులు. సాధువులు అంటే సన్యాసులు కాదు, సాధు గుణం గలవాళ్ళు. సో ఆరోగ్యవంతుడు గాలి పీల్చినంత తేలిగ్గా విషయాలు బోధపడతాయి. అటువంటి వాళ్ళకి తేలికగా చక్కగా అర్థం చేసుకుంటూ వికాసం చెందుతూ వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఇంద్రియాలు మనస్సు ప్రసన్నములై నిర్మలములై ఉంటాయిట. అంటే ఎక్కడ బయట ఎవరి గురించి ఒక్క మాట చెడుగా మాట్లాడటం కానీ అనుకోవటం కానీ, పైకి మాట్లాడటం కాదు, లోపల అనుకోకుండా ఉంటేనే మనకు పురోగతి. లోపల అనుకుంటూ పైకి నేను ఎవరిని నిందించానండి అంటే పరమాత్మకి తెలియదా? లోపలే కూర్చొని ఉంటాడు ఆయన. ఆయనకి తెలియదా మనం ఎలా ఉన్నాము? శుద్ధి ఎలా జరుగుతుంది? శుభ్రంగా కడుక్కుంటేనే శుద్ధి జరుగుతుంది. నీళ్లు చల్లుకొని నేను బాగా స్నానం చేశానండి అంటే శుద్ధి అవ్వదు కదా. అది చెబుతూ ఉన్నారు. ఆరోగ్యవంతుడు గాలి పీల్చినంత సులువుగా విషయాలు అర్థం చేసుకుంటాడు. దానికి ఏం కావాలి? సత్వగుణం కావాలి. సత్వగుణ సంపన్నుడు అతను. దానికి ఏం కావాలి? ఇంద్రియాలు మనస్సు నిర్మలంగా ఉండాలి. నిర్మలత్వం అంటే ఏమిటి? మనస్సు నిర్మలంగా ఉండటం అంటే ఏమిటి? ఏ చెడు విషయాలు మనస్సులోకి దూరనివ్వకుండా ఉండటము. ఎవరో మనకు అపకారం చేశారు, ఎవరో మన గురించి చెడ్డగా చెప్పుకున్నారు, అయ్యో పాపం వాళ్ళకి తెలియదండి, అది కూడా భగవత్ స్వరూపమే కదా అనుకున్నామంటే నిర్మలత్వం చెడదు. నా గురించి అట్లా అన్నాడా, వాడి సంగతి చెబుతా అన్నాడా, చక్కని నిర్మలంగా ఉన్నటువంటి సరస్సులో ఇంత బురద పోసినట్టే మనల్ని మనమే పాడు చేసుకుంటాము. వేరే ఇతరుల గురించి చెడుగా వాళ్ళు చెడుగా ఉన్నారో లేదో భగవంతుడికే తెలియాలి. చెడుగా మాట్లాడటం వల్ల, చెడుగా ఊహించటం వల్ల, తప్పుగా అనుకోవటం వల్ల, ఈ దేహాన్ని మనం అభిమానించటం వల్ల ఆ నిర్మలత్వం పోతుంది మనకి. అప్పుడు సాధన కూడా మెట్లుగా పెద్ద మెట్లు చిన్న మెట్లు ఎక్కటం దిగటం శ్రమపడుతూ ఉంటాం. అందుకని చక్కగా ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఆ ఇంద్రియాలు మనస్సు ప్రసన్నములై నిర్మలంగా ఉంటాయి కాబట్టి ఆ ఆరోగ్యవంతుడు గాలి పీల్చినంత తేలిగ్గా వాళ్ళకి సాధన జరుగుతుంది. వాళ్ళు సత్వగుణమే ప్రధానంగా ఉన్నవాళ్ళు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. గుణత్రయ విభాగ యోగంలో 11వ శ్లోకం అయిపోయింది. మనకిప్పుడు మన రికార్డింగ్ నెంబరు 98 కూడా అయిపోయింది.